రైట్స్ PWA టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాపు డీలర్ల యొక్క అవినీతిని గురించి డీలర్ల విషయంలో జరుగుతున్న అవినీతిని గురించి మనము రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టర్లకు తెలియపరచాలనుకున్నాము. అందులో భాగంగా ఈరోజు మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాణాల ప్రేమలత గారు, ఎగ్జిక్యూటివ్ మెంబరు మన జోసఫైన్ మేడం గారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో వారు ఏ విధంగా స్పందించారో మనం వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. మేము మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ సిబ్బంది చాలా బాగా స్పందించారు. ఏంటి మేడం మీకు ఏం కావాలని అడిగితే హ్యూమన్ రైట్స్ నుంచి ఈ రేషన్ లీడర్ల అవినీతి వినత పత్రం ఇవ్వడానికి వచ్చాము, కలెక్టర్ గారికి అని చెప్పాము. దానికి వారు స్పందించి కలెక్టర్ గారు ఈరోజు లీవ్లో ఉన్నారు మేడం అని చెప్పారు. సార్ మరి మేము కలవాలి, వాళ్ళు ఎవరిని కలవాలంటే జాయింట్ కలెక్టర్ గారు కలవమన్నారు. అక్కడ కలిసాం, పోయి వారు మాకు స్పందించారు. మీరు తీసుకున్న వినతి పత్రం అప్పగించాము, తీసుకుని మీకు మేము స్పందిస్తాం మేడం, మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాకు చాలా సంతోషం అనిపించింది మాకు. ఓకే, థ్యాంక్ యూ. మేడ్చల్ డిస్టిక్ జాయింట్ కలెక్టర్ గారు మీకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మనము ఈ కార్యక్రమంలో ముందుకెళ్తుంటే ఇది మూడవ జిల్లా. మనము గత 2 రోజుల క్రితము మొట్టమొదటి మనం రంగారెడ్డి జిల్లా, తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసు, తర్వాత ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ 3 జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో కలెక్టర్ సిబ్బంది కానీ కలెక్టర్స్ కానీ చాలా సానుకూలంగా మనకు వెళ్ళిన వారికి సానుకూలంగా స్పందించి ఈ యొక్క ప్రజా సమస్యలను మనం మన దృష్టికి తీసుకునే విషయంలో తప్పకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంకా మీరు కూడా అక్కడ వెళ్ళి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడ అలాంటి అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఆ స్పాట్లో మీరు చూసి ఏదైనా ఉంటే మీరు పలానా నెంబర్లకు ఫోన్ చేయండి, పలానా ఆఫీసర్స్ దీనికి ఉంటారని చెప్పేసి మన నెంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో. అధికారులు సపోర్ట్ చేస్తున్నారు కనుక ఈ మన స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టడానికి మన వంతు పాత్రగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున టోటల్ మన స్వచ్ఛంద సంస్థలకు నా యొక్క కోరికను నేను విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.